ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం మనం ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి మాట్లాడుకుంటున్నాం అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి బహుశా ఈరోజు పూర్తవచ్చు. ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే రేపు దినాన్ని నేను పూర్తి చేయడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని నేను మొదలు పెట్టక మునుపు కొంచెం విషయం అయిన తర్వాత ఒక మాట చెప్పాను. ఈ యొక్క అంశం యేసుప్రభు వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ యొక్క అంశానికి సంబంధించి అది నేను మీకు చెప్పాలి, ఎలా చేయాలి, అది ఏదైనా ఒక పిక్చర్ రూపంలో చూపించాలి అని అనుకున్నప్పుడు నాకొకటి ఫేస్బుక్లో ఒకసారి అనుకోకుండా హఠాత్తుగా నాకు ఒక పిక్చర్ కనిపించింది, ఒక ఫోటో. దాన్ని నేను స్క్రీన్ షాట్ తీశాను. అది మీకు లాస్ట్లో ఇస్తానని చెప్పాను కదా. ఆ ఫోటో ఏంటంటే ఇదేనమాట. ఇందులోని వేరే వ్యక్తులు ఉన్నారు, ఏదేదో ఉంది. కానీ ఆ వ్యక్తుల వాళ్ళని మనం పక్కన పెట్టుకుందాం. వాళ్ళు ఎవరు అన్నది మనం పక్కన పెట్టుకుందాం. వాళ్ళ విషయాలు మనకు అనవసరం. కాకపోతే అక్కడున్న పిక్చర్‌ని మీరు బాగా కొంచెం గమనించండి. ఎందుకంటే నేనేం చెప్పాను, యేసుప్రభువారు అక్కడ కూర్చున్నారు. ఆ యొక్క నది దగ్గర, నది ఒడ్డున కూర్చున్నారు అని చెప్పడం అనేది జరిగిందని చెప్పాను. ఆ యొక్క ఫస్ట్ చర్చ్ చూసినప్పుడు కిందకి రావడం జరిగింది మెట్లమ్మట. ఆ మెట్ల నుంచి రాగా మూడవ చర్చ్ కనిపించింది అని చెప్పాను. అది క్లీన్ చేస్తున్నప్పుడు కిందకి రాగా మెట్లు కనిపించాయి. రెండవ చర్చ్ కనిపించిందని చెప్పాను. ఆ రెండవ చర్చు ఇంకా శుభ్రం చేస్తుండగా క్రింద ఒకటవది కనిపించింది అని చెప్పాను. ఇంకా కిందకి శుభ్రం చేస్తుండగా కొన్ని మెట్లు కనిపించాయి అని చెప్పాను. ఆ మెట్లు ఏంటి అని పరిశోధన చేస్తూ ఉండగా ఇలాగా కిందకి రాగా అక్కడ వాటర్ కనిపించింది అని చెప్పాను. సేమ్ నేను ఎలా అయితే చెప్పానో ఇక్కడ ఈ పిక్చర్ నాకు అంత బాగా కనిపించింది. మీరు యొక్క ఈ ఫోటోని మాత్రం అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఏదో కొన్ని సన్నివేశాలు, కొంతమంది పాత్రలు మనకు కనిపిస్తున్నారు. దాన్ని మనం పట్టించుకోవద్దు. అది మనకి ముఖ్యమైనది కాదు. ఎవరికి సంబంధించిన విషయాలు అలాగుంటాయి. ఈ అంశాన్ని బిట్టు ఇలా చూపించాలనుకున్నాను. ఇక్కడ ఏదైతే నది ఒడ్డు ఉందో చూడండి, అది యోర్దాను నదిలో పసిఫిక్ మహాసముద్రం నుంచి యోర్దాను నదికొచ్చి అప్పటి రోజుల్లోని చేపలు పట్టుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ అప్పటికేంటి ఇప్పటికీ. కాబట్టి అది ఒక నది. ఎవరైనా నది ఒడ్డున ఉంటూ ఉండేది. అప్పటికి యేసుప్రభు వారు కూర్చున్నప్పుడు ఈ యొక్క మెట్లు కానీ, చర్చెస్ కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు. యోర్దాన నది అంటే ఇలా ఉంటుందన్నమాట. అంటే అటు నుంచి ఇటు నుంచి ప్రవహించినప్పటికీ దాన్ని కొంత అంచు బాగాన ఇలాగా ఆ యొక్క పొడి భూమి నుంచి కొంచెం గట్టి భూమి నుంచి ఏం చేశారంటే పునాదులు లేపి ఆ యొక్క చర్చ్ కట్టడం అనేది జరిగింది. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఇలా 4 చర్చిలు కట్టుకోవడం జరిగింది. ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్‌కి ఎలాగా అంటే అదే కింద భూభాగానికి రాగా ఈ భూభాగానికి సంబంధించి వాటర్ ఎలా ఉందని కూడా చెప్పాను. చూడండి, హిందువుల యొక్క దేవాలయాలు చూసుకుంటే వాళ్ళకి చర్చ్ వెనకాతల వాళ్ళ దేవాలయం వెనకాతల కోనేరులుంటాయి. వాళ్ళు ముందు ఆ కోనేరులో దిగి శుభ్రంగా స్నానం చేసి అప్పుడు వెళ్ళి దేవుడిని ఆరాధిస్తారని కూడా చెప్పాను. అలాగే ఈ అల్లా దేవుడిని ఆరాధించే వాళ్ళు కూడా వాళ్ళ పాదాలు కడుక్కోకుండా, వాళ్ళ యొక్క మొహం శుభ్రం చేసుకోకుండా, వాళ్ళ మొహం మీద ఉన్న ప్రతి అవయవాన్ని చెవుల కాడ్నుంచి, ఇవి కాడ్నుంచి ఎంతో శుభ్రం చేసుకొని అప్పుడు ఆళ్ళు అల్లా దేవుడి దగ్గరికెళ్తారు. మనము ఉన్నాం. మనకెంత గర్వం అంటే చెప్పులతోటే దేవాలయాలకెళ్ళిపోతాం. బబుల్ గమ్స్ తింటూనే దేవాలయానికెళ్ళిపోతాం. నిజంగా అందరిని నేను ఉద్దేశించి అనట్లేదు. ఆ చెప్పులు వేసుకొని ఎళ్ళిన వాళ్ళని అంటున్నాను. దేవాలయాల్లో చెప్పులేసుకోవచ్చా మనం? మోషేకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఇది పవిత్రమైన ప్లేసు, నీ పాదరక్షలు విడిచిపెట్టి రా అని దేవుడు చెప్పాడు. కనీసం అట్లీస్ట్ అక్కడ దేవుని మాటలు మాట్లాడుతున్నారన్న ఆలోచన కూడా ఉండదు. చెప్పులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడే తక్కువ అనుకుంటారేమో. మన ఒంటి మీద ఉన్న వస్తువులు, మన ఒంటి మీద ఉన్న డ్రెస్సు, మన పాదాలకున్న చెప్పుల కన్నా ఇక ఆయన్ని అలా పోల్చకూడదు. నాకది చెప్పడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత చులకనగా మనం చూస్తాం. కానీ వీళ్ళెవరో అలా చూడరు. నేను చెప్పాలనుకున్న ఈ యొక్క అంశానికి ఈ యొక్క బిట్టు బాగా కుదిరిందని చెప్తున్నాను. యేసుప్రభు వారు కూర్చున్నప్పుడు అదంతా కూడా ఈ చుట్టుపక్కల సరౌండింగ్ అంతా కూడా మీరు పరిశీలించండి. కొంచెం గ్రీన్‌గా ఉన్నదంతా కూడా అడవి ప్రదేశం అనమాట. ఆ కొంచెం దూరానికి ఎరుకో ఉందని చెప్పాను. కాబట్టి యోర్దాను అన్న మాటకి ఏంటంటే దాటిపోవుట అని కూడా వస్తది.
యోర్దాన్ అనే దానికి ఏంటంటే దాటిపోవటాన్ని. ఇప్పుడు నోటి మాటలతో చెప్పిన దానికిని, ప్రాక్టికల్‌గా చేసి చూపించిన దానికి తేడా ఉంటది కదా! ఇప్పటిదాకా నేను చెప్పిన దానికి ఒక అంశానికి మీరొక పిక్చర్ వేసుకున్నారు మీ మైండ్‌లో. కానీ ఇప్పుడు ఇలాగ డైరెక్ట్‌గా తీసి చూపించేటప్పటికి మీ బ్రెయిన్‌కి అంత ఆలోచన పెట్టవలసిన అవసరం లేదు. ఆహా! ఇలా ఉందనమాట. ఆయన అలా ఒడ్డున కూర్చున్నారనమాట. తర్వాత ఇలా మెట్లు కట్టి అలాగ దేవాలయాన్ని సెట్ చేశారనమాట అని అనుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యేసుప్రభువారు కూర్చున్న ప్లేసు అపవిత్రం కాకూడదని చెప్పి క్రీస్తు చనిపోయిన తర్వాత, క్రీస్తు యొక్క శిష్యులు చనిపోయిన తర్వాత, ఆ కాలం గతించిపోయిన తర్వాత, తర్వాత ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే, ఇది ఒక పవిత్రమైన ప్లేసు, ఇది ఒక అద్భుతకరమైన ప్లేసు, దీన్ని ఒక చరిత్రలో నిలపదగ్గ ప్లేసు, ఇది ఒక అద్భుతకరమైన హిస్టారికల్ ప్లేస్‌గా మార్చాలి. ఎలా పడితే అలాగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అసభ్యకరంగాను ఇదిగా చేయకూడదని చెప్పి అప్పుడు దాన్ని కట్టి ఆలయాన్ని అయిపోయిన తర్వాత అది అలా శిథిలమైపోతుందని తెలిసి అక్కడికి అందరూ వస్తున్నారు తెలిసి ఆ భూభాగంలో ఈ యొక్క బాంబులన్నిటిని కూడా పెట్టడం అనేది జరిగిందని చెప్పాను. అందుకే నేను మీకు స్టార్టింగ్ నుంచి ఇలా చెప్పుకుంటూనే వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఫస్ట్‌కి స్టార్ట్ చేయొచ్చు కానీ అప్పటికి అర్థం కాదు. అందుకే నేను అక్కడి నుంచే స్టార్ట్ చేసుకొచ్చి ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. యేసుప్రభువారు గారు కూర్చున్నది ఎక్కడంటే యోర్దానా నది దగ్గర కూర్చున్నారు. ఆ యోర్దానా నదిలోనే యేసుప్రభువారు బాప్తిసం పొందారని చెప్పాను. అక్కడ యేసుప్రభువారికి మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారని చూపించాను. తండ్రి మొట్టమొదటిగా తన స్వరాన్ని విప్పి మాట్లాడారని చూపించాను. తండ్రి స్వరం 2 చోట్ల వినపడిందని కూడా చెప్పాను. అది ఎక్కడంటే మొట్టమొదటిగా ఇక్కడ ఒకసారి, తర్వాత యేసు ప్రభు శిష్యులు గొడవెడుతున్నప్పుడు నా పేరు చెప్పి ఎవరో సువార్త చేస్తున్నారు. నువ్వు ఇంకో బ్యాచ్‌ని రెడీ చేసుకుని ఎవరు చెప్పు అని ఆయన్ని బాగా బ్రెయిన్ వాష్ చేసేస్తుంటే ఇంక తట్టుకోలేక ఒక కొండ మీదకి రమ్మని చెప్పి అప్పుడు ఆయన రూపాంతరం పొందుతారు. అంటే నేను చాలా షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. ఎందుకంటే మీ దైవజనులు చెప్పేసిన వాక్యాలు మీ మైండ్‌లో ఉంటాయి కాబట్టి. ఉంటాయా? ఉండవు. మర్చిపోతూ ఉంటాం. ఈ వారం మీ దైవజనులు ఏం చెప్పామమ్మా అని అడిగారనుకోండి వచ్చే వారానికి, నేను ఎన్ని సార్లు చెప్పినా ఇంకింతే. మర్చిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమవుతదంటే ఇక్కడ కొండ, రూపాంతరం. ఆ కొండ మీదకి రమ్మన్న తర్వాత యేసుప్రభువారు అక్కడ రూపాంతరం పొందిన తర్వాత ఇక మళ్ళీ గొడవెడతారు. ఆయనకొక పర్ణశాల, ఈయనకొక పర్ణశాల. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక ఆయన తట్టుకోలేక మళ్ళీ మొట్టమొదటగా ఆయన స్వరం, సెకండ్ సారి ఆయన స్వరం కూడా వినపడతది. ఈయన చెప్పినట్టు చేయుడు అని. ఇక్కడొకసారి, అక్కడొకసారి కూడా దేవుని యొక్క స్వరం తండ్రి యొక్క స్వరం వినపడతది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిక్చర్‌ని నేనెందుకు ఇలా మీకు చూపించానంటే, ఇది వేరేగా చూడొద్దు సుమా. ఆళ్ళ దేవుళ్ళు, ఈళ్ళ దేవుళ్ళ, ఏ దేవుళ్ళు ఇది దేవుళ్ళకి సంబంధించిన విషయం కాదిక్కడ. ఇక్కడ దేవుళ్ళకి సంబంధించిన కాదు. ఒక చరిత్రకి సంబంధించి ఎవరో మనుషులు అలా ఉండడం జరిగింది. అసలు ఆ మనుషులు మనం చూడొద్దు. ఆ పిక్చర్ మాత్రమే మీ మైండ్‌లో తీసుకోండి. మనకందరిని తప్పు పట్టడం బాగా అలవాటు మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశంలోని అక్కడ యేసుప్రభువారు కూర్చున్నారని చెప్పాను. అది వాక్యం చూపించాను. ఏలియా అక్కడ ఏం చేశాడు? ఎలీషా అక్కడ ఏం చేశాడు? యెహోషువ అక్కడ ఏం చేశాడు? పాదధూళి మోపినప్పుడు ఏం చేశాడు? పాదం మోపకుండానే ఏమి జరిగింది? ఆ యొక్క మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆ మందసంలో ఉన్నది ఏంటి? 2 రాళ్ళు. ఆ 2 రాళ్ళల్లో ఏముంది? అక్షరాలు. అసలు ఆ అక్షరాలు ఏంటో తెలుసా? ఆ అక్షరాలకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుసా? ఆ అక్షరాల్ని దేవుడిగా అసలు ఎందుకు కొలిచారో ఆ విషయం తెలుసా? తెలుసా అన్నానంటే ఇప్పుడు ఆ విషయానికి వెళ్ళిపోతాను. ఈ విషయం వదిలేస్తాను. ఆ విషయం వచ్చినప్పుడు అది చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దాటి ఆ యొక్క నదిలోనే ఏమేరారంటే 12 రాళ్ళని ఏరడం అనేది జరిగింది. అది కూడా 12 గోత్రాలని అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇక్కడ కూర్చున్నారనమాట. అప్పటికే గుడులు లేవు, మెట్లు లేవు, ఏమీ లేవు. అడవి. అది ఎలాంటి అడవో చూపించాను. ఎంత కికారమైన అడవో చూపించాను. వాక్యాలు పెట్టాను కదా! ఒకసారి మళ్ళీ మీరు వినాలనుకుంటే వినండి. వాక్యాలు చదవాలనుకుంటే అనుకోవడాలు, వినడాలు కాదు. బైబిల్ చదివితే నన్ను కూడా పక్కన పెట్టేస్తారు. ఒకసారి మీరు చూడండి బైబిల్ చదివితే మీకు అర్థమైపోతుంది. ఇక ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు యోర్దాను అని ఎప్పుడైతే వచ్చిందంటే యేసుప్రభువారు అక్కడ బాప్తిసం తీసుకున్నారని.
ఒక్క మత్తయి సువార్తకి, లూకా సువార్తకి, యోహాను సువార్తకెళ్ళి అంటే మత్తయి సువార్తలో ఏముందో మార్కులో అవే ఉంటాయి. మార్కులో ఏముందో లూకా సువార్తలో అదే ఉంటాయి. లూకా సువార్తలో ఏముందో యోహాను సువార్తలో కూడా ఇంచుమించు 4 యొక్క సువార్తలో కూడా అదే దొరుకుతది. మీకో విషయం తెలుసా? ఆదికాండం నుంచి ఉన్న చివరి మలాకీ దాకా అంటే కొత్త నిబంధనలు స్టార్ట్ కాకముందు ఉన్న మ్యాటర్ అంతా కూడా ఈ 4 నిబంధనల్లో దొరికేస్తది. అంత అద్భుతకరమైన పుస్తకాలు ఈ 4 తెలుసా? ఒక మాట ఉంటది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. "తినగ తినగ వేపాకు తియ్యనుండు, వినగ వినగ రాగం వెర్రిగా ఉండని." అందరం చెప్పబట్టి ఏదో ఏదో అనుకుంటాను. ఒక్కసారి చదివితే రాగానికి రాళ్ళన్నా కదులుతాయన్న సామెతలు కూడా నిజమవుతూ ఉంటాయి. ఒక్కసారి తింటే నిజంగానే వేపాకు తిని వాటర్ తాగిన తర్వాత తీయగా ఉంటది. నేను అప్పుడప్పుడు ఎక్కడన్నా వేప చిగుళ్ళు కనపడుతూ ఉంటే ఎగిరి మరీ తుంచుతూ ఉంటాను ఆటిల్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ నిజాలు. అనుభవాలతో పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ మాటలు ఇవి చాలా విలువైన మూటలంటారు గదా! కాబట్టి ఈ యేసుప్రభువారు ఇక్కడ అలా కూర్చోవడం జరిగింది. అప్పుడు ఇదేంటంటే నది. అప్పుడు ఈ యొక్క నదిలో యోర్దాను నదిలో యోహాను బాప్తిసం తీసుకున్నప్పుడు యోహాను ఉన్నప్పుడు అక్కడ అందరికీ మాట్లాడి బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసుప్రభువారికి కూడా అక్కడ బాప్తిసం ఇవ్వడం అనేది జరుగుతది. ఇంకెంతకు మించిన ఎక్కువ మ్యాటర్ అక్కర్లేదనుకుంటా. ఎందుకంటే ఇప్పటిదాకా స్టోరీలుగా ఈ చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాను. ఇక ఎంత వివరించినా చెప్పిన అంశం ఇదే. యోర్దాను అని వచ్చింది అనంటే అది ఆదికాండం మొదలుకొని ప్రకటన దాకా వచ్చింది అంటే యేసుప్రభువారు బాప్తిసం తీసుకున్న ప్లేసు అని మీకు ఒక ఐడియా వచ్చేయాలనమాట. అక్కడ తండ్రి మాట్లాడిన ప్లేసు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్లేస్ అని తెలుసుకోవాలి. కానీ ఇక్కడ అద్భుతకరమైన విషయం ఏంటంటే అక్కడే ఏలియాకి దేవుడు అద్భుతం చేసి రథాలతో దేవదూతలతో ఏలియాను ఆకాశమునకు కొనిపోబడ్డారు. అక్కడే యెహోషువ అద్భుతం చేసిన ప్లేస్. ఇంతకీ మర్చిపోయాను గిద్యోను. గిద్యోను కూడా తలకాయలు నరికిన ప్లేస్ అక్కడే అని చెప్పాను కదా! అదే. ఇంకా వాక్యం ఉంది. ఆ వాక్యం పెట్టలేదే. పెట్టేస్తాను ఆ వాక్యం రేపు కానీ రేపుతో పూర్తి చేస్తాను. ఎందుకంటే ఇంకా వాక్యం మిగిలిపోయింది. ఉన్నాయి గతంలో కూడా కొన్ని వాక్యాలు పెట్టాను. ఇప్పుడు కూడా ఈ యొక్క వాక్యాలు పెట్టేస్తే అయిపోద్ది. గిద్యోను ఈయన యొక్క నలుగురు మనుషుల్ని మనం తీసుకున్నాం. అంటే యేసుప్రభువారికి సంబంధించింది చూపించాను, ఏలియా సంబంధించింది చూపించాను, యెహోషువ సంబంధించింది చూపించాను. ఇప్పుడు గిద్యోనికి సంబంధించిన వాక్యం అక్కడ నేను మీకు పెట్టాలి. యోర్దాను అంటే అర్థం ఏంటో తెలుసా? దాటిపోవుట, దాటిపోయిన ఊరు అని అర్థం అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశం మీకు అర్థం అవ్వాలని ఈ పిక్చర్‌ని నేను ఎలా చూపించాను చెప్పాను కదా! చెప్పిన దానికన్నా ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తే చాలా అర్థం ఉంటదని. యేసుప్రభువారు ఎక్కడ కూర్చున్నారంటే ఈ యొక్క నది చివరన కూర్చున్నారు. ప్రతి రాత్రి అక్కడ కూర్చున్నారని చెప్పాను. అది కూడా వాక్యం పెట్టేశాను. అది అడవా? ఊరా? అది కూడా వాక్యం పెట్టేశాను. మరి మీరు చదువుకుంటున్నారా లేదో, వింటున్నారా లేదని మీకే తెలియాలి. ఎందుకంటే వాక్యం పెట్టలేనప్పుడు నేను ఎంత చెప్పినా అదంతా కూడా వ్యర్థంగానే ఉంటది. నా చేతిలో ముత్యాలున్నాయి, నా గుప్పిట్లో వజ్రాలున్నాయి, నా సంచిలో రాసులున్నాయని చెప్తే కాదు. అవి చెప్పకుండా చెప్పాననుకోండి నా దగ్గర పెట్టుకొని పిచ్చిదానిలా చూస్తారు. నేను చెప్పక్కర్లేదు అవి చూపించాననుకోండి గొప్పదానిలా చూస్తారు. డబ్బులో గొప్పతనం కాదు. ఒక మనిషికి విలువ బట్టి గొప్ప. అందరికీ డబ్బున్న వాళ్ళందరికీ గొప్ప వచ్చేది సుమా. మనిషి విలువ డబ్బు బట్టి పెరగకూడదు. వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి పెరగాలి. మనిషి విలువ 10 మందిలో సొసైటీలో మనం తిరుగుతున్న దాన్ని బట్టి గౌరవం పెరగాలి. డబ్బున్నవాడు గౌరవం కన్నా ఒక్కొక్కడు పేదవాడు చాలా గౌరవ మర్యాదగా ఉంటాడు. ఎందుకో తెలుసా? అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క ఆ మంచి క్యారెక్టర్ చాలా అందంగా ఉంటుంది. ఈ డబ్బున్నవాడు ఉన్నాడు అంటే అందరూ కాదు సుమా. అందరూ అలాగా లేరు, అందరూ ఇలాగా లేరు. డబ్బు బట్టి ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలు పెరగవు. వాళ్ళ యొక్క జీవిత విధానం బట్టి, వాళ్ళ మాట తీరు బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతది. నిజానికి నిజం చెప్పాలంటే గౌరవ మర్యాదలు ఆ రీతిగానే రావాలి. డబ్బు బట్టి కాదు. డబ్బు అనేది ఇవాళ నా దగ్గర ఉంటది, రేపు మీ దగ్గర ఉంటది. లేదా ఒక టైంలో మీ దగ్గర ఉంటది, ఒక టైంలో మన దగ్గర ఉంటది. అది అటు ఇటు కూడా గాలికి తిరిగినట్టుగా తిరుగుతది. ఎప్పుడు ఎవరి జీవితం పడిపోతుందో తెలీదు. కోట్లు దాసుకున్నవాళ్ళు బ్లాక్ మనీ వచ్చినప్పుడు నిమిషాల్లో చింపి, కాల్చి ఇక అనేక రకాలుగా దాన్ని చేసి పడేయలేదా? దాన్నిప్పుడు కూడా నమ్ముకోకూడదు. దాన్నిచ్చిన దేవుడు మాత్రమే నమ్ముకోవాలి. దాన్నిమ్మని దేవుడి మీద మాత్రం ఆధారపడాలి.
ఖచ్చితంగా దేవుడు మనకి కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నేను గిద్యోను కోసం ఒకటి మీకు వాక్యం పెట్టాలి. ఇవన్నీ నేను మీకు వాక్యాలు చెప్పేసాను. ఈ యొక్క వాక్యం రేపు దినం ఇచ్చిన తర్వాత ఈ యొక్క అంశం ఇక్కడితో ఇంకా పూర్తయినట్టే. తర్వాత రేపు దినం నుంచో లేకపోతే ఆ యొక్క మరుసటి రోజు నుంచో నేను ఇంకొక కొత్త సబ్జెక్టు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకొక కొత్త అంశంతో మనం దేవుని యొక్క విషయంలో వేరేగా మనం ఈసారి కొంచెం బాగా లేట్ ఎందుకయిందంటే ఇంకా కొంచెం డీప్గా ఉన్న మెసేజ్లు బాగా ప్రిపేర్ చేశాను. సో నేను ప్రిపేర్ చేయడం కాదు, బైబిల్లో ఉన్నాయో నేను తీయడం జరిగింది. సాధ్యమైతే ఈసారి కోరాహు ఒకసారి చెప్పాను. కోరాహు కుమారులు ఎవరు? మోషేకి ఎందుకు ఎదురు తిరిగారు? కోరాహు కుమారులు మోషేకి ఏమవుతారు? పెదనాన్న అన్నదమ్ముల బిడ్డలు. ఎందుకు అంత భయంకరంగా వాళ్ళ స్థితిగతులు దిగజారిపోయాయి? ఎందుకు హఠాత్తుగా పాతాళం వాళ్ళు మింగేసింది అనే యొక్క అంశం మీద నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. లేదా దావీదు కవులి యొక్క బుడ్డిలోని దాచిన ఆ నీళ్ళు ఏంటి? తన కన్నీళ్ళ నుంచి వచ్చిన ఆ కవులిలోంచి జారిన ఆ యొక్క వాక్యం చదివితే నిజంగా ఎంత అద్భుతకరంగా ఉంటుందంటే ఆ యొక్క అంశానన్నా చెప్తాను. లేదు అంటే కనుక ఈ యొక్క దయ్యాల చరిత్ర అన్నా చెప్తాను. ఈ మూడాట్లు ఏదో ఒకటి తీసుకుంటాను. అందుకే ఈసారి చాలా లేట్ అయిపోయింది బాగా. ఇక నుంచి లేట్ అవనివ్వను. నాకున్న పనులు బట్టి కూడా కొంచెం నేను లేట్ చేసేస్తున్నాను కావాలని. సో కావాలని కాదు, ఏదో ఎక్కడో చిన్న చిటుక ఉంటాయి కాబట్టి దేవుని కార్యముల శ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. నేను ఆ విషయాన్ని భయపడుతున్నాను. రోజు మీరు వాక్యం కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను మీకు దేవుని వాక్యాన్ని అందించవలసిన బాధ్యత నాకుంది. కాబట్టి నేను కూడా కొన్ని విషయాల్లో నా పనులు బట్టి నేను అశ్రద్ధ కలిగి దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉండమని చెప్పాడు. అశ్రద్ధ కలిగి నేను కూడా కార్యాలు చేస్తున్నందుకు బహుశా నేను కూడా ఆ శాపగ్రస్త లెక్కలో ఉండొచ్చు. ఇక నుంచి అలా అవ్వకూడదని దయచేసి నా కొరకు ప్రేయర్ చేయండి. ఈ యొక్క విషయాన్ని వేరేగా తీసుకోవద్దు, వేరేగా భావించద్దు. ఈ పిక్చర్లు మాత్రం ఆ యొక్క మీకు అర్థమయ్యే మైండ్లో తీసుకోండి. వేరేగా తప్పుగా దయచేసి తీసుకోవద్దు. నేను మిమ్మల్ని మరీ బ్రతిమలాడుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధల నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.